కాకినాడలో 2 రోజుల పాటు నిర్వహించిన భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. రామేశ్వరం గ్రామంలో గల క్రికెట్ ఫీల్డ్లో జరిగిన భాష్యం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో కాకినాడ జిల్లాలో గల 11 బ్రాంచీలు శాంతినగర్, విద్యుత్ నగర్, శశికాంత్ నగర్, తుని, పిఠాపురం, ఇలీశ్వరం, జగ్గంపేట, కత్తిపూడి, రాయవరం, రామచంద్రపురం టీంలు పాల్గొన్నాయి. భాష్యం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సీనియర్స్ విభాగంలో రామచంద్రపురం, కత్తిపూడి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కత్తిపూడి జట్టు విజయం సాధించి కత్తిపూడి జట్టు విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకోగా రామచంద్రపురం జట్టు రన్నర్స్ ట్రోఫీని గెలుచుకుంది. జూనియర్స్ విభాగంలో విద్యుత్ నగర్, శశికాంత్ నగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విద్యుత్ నగర్ విజయం సాధించి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకోగా శశికాంత్ నగర్ జట్టు రన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ముఖ్య అతిథి ఈస్ట్ 1 జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు విజేతలకు ట్రోఫీలు, ఇండివిడ్యువల్ షీల్డ్స్, మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా గోవిందరాజు మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఆలోచనల మేరకు 2 రోజులు క్రికెట్ మ్యాచ్లు విజయవంతంగా జరిగాయన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపల్స్, పీఈటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, ఎండీ భాష్యం సాకేత్రాం విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పీఈటీలు పాల్గొన్నారు. Okay, only 6 runs more.